చిట్ ఫండ్ పేరుతో కొన్ని వందల మందిని మోసం చేసినటువంటి అక్షర చిట్ ఫండ్ డైరెక్టర్ శ్రీనివాసు, అలాగే ఆయన భార్య శ్రీవిద్య, వీళ్ళిద్దరినీ కూడా శనివారం రోజు అరెస్ట్ చేసి జైలుకైతే తరలించారు. హన్మకొండ జిల్లా సుబేదార్ పోలీసులు. వీళ్ళు కొన్ని వందల మందిని మోసం చేశారు. ఎన్ని రోజులైనా సరే చిట్ ఫండ్ యొక్క అంటే చిట్టీలకు సంబంధించినటువంటి గడువు అయిపోయినా కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంతకుముందే ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీవిద్య భర్త శ్రీనివాసుల్ని అరెస్ట్ చేశారు. 2 సార్లు జైలుకి తరలించారు. శ్రీవిద్య మాత్రం తప్పించుకుంటూ ఉంది. ఆవిడ అమెరికా నుంచి రాగానే పోలీసులు అయితే నిఘాతో పట్టుకొని మొత్తానికైతే అక్కడ కోర్టులో హాజరుపరిచారు. కానీ ఇప్పుడు పైసామే పరమాత్మ కాకుండా ఉండాలి. వీళ్ళు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు, లేదనుకుంటే డబ్బు అయినా ఇచ్చేసి పోలీసులకి వ్యవస్థకి డబ్బులు ఇచ్చి మోసం చేస్తారు. ఇక్కడ బాధితులే ఎందుకు పనికి రాకుండా పోతారు. అయితే ఇక్కడ ఇలాంటి విషయాలు మనం కూడా తొందరపడి అందరినీ ప్రోత్సహించేస్తున్నాం, అందరినీ నమ్మేస్తున్నాం. ఈజీ మనీ కోసమో, లేకపోతే ఏదో భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనో, లేకపోతే మొత్తానికి ప్రతి దానికి లోన్ అయిపోతున్నాం మనమే.